7 days నుంచి జీవీఎంసీ కార్మికులు వాళ్ళ వేజెస్ కోసం ఫైట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఈ 7 days నుంచి మీరు స్ట్రైక్ చేస్తున్నారు కదా, జీవీఎంసీ మొత్తం విశాఖపట్నం మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త కానీ లేకపోతే వేస్ట్ కానీ అలా ఉండిపోయింది. సో అసలు ఎందుకు చేస్తున్నారు సార్? రీజన్ ఏంటి? మాకు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని మా ఫస్ట్ డిమాండ్. లేదంటే అప్పటి వరకు సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాం. అది మేము డిమాండ్ చేస్తున్నాం. సమ్మె ఓకే. ఎంత 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 సార్ మీకు ఇప్పుడు ఎంత ఉంది? ఎంత కావాలనుకుంటున్నారు? మాకు శాలరీ 15,000 ఇస్తున్నారు, హెల్త్ అలవెన్స్ కలిపి 6,000 ఇస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలి. ఇప్పుడు ఒక కుటుంబం బతకడానికి రోజుకి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు 3,000 30,000 అవుతుంది నెలకి. అలా ప్రైవేట్ వర్కర్కి రోజుకి 1,000 రూపాయలు చేయిస్తున్నారు. ప్రైవేట్ మాకెందుకు ఎవరు సమాన పని సమాన వేతనం సరే ఇవ్వాలి. అందుకని సార్ మేము మా సమస్యలు 4 మాసాలు పెట్టి చేస్తా 4 సంవత్సరాలు 6 మాసాలు పెట్టి చేస్తున్నాం సార్. మా సమస్య పరిష్కారం అవ్వక మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది సార్. సార్ ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారు ఏమంటున్నారు సార్ దీని మీద? మేము చర్చలు రండి, మీ సమస్య పరిష్కారం చేస్తాం, ప్రభుత్వం తీసుకెళ్తాం అంటాం. ఇది మన జీవీఎంసీ కమిషనర్ చేతిలో లేదు, కలెక్టర్ గారి చేతిలో లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం నిర్ణయించి ఈ యొక్క జీతాలు పత్యాలు పంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి స్ట్రేట్ వైడ్గా మీ సమ్మెలోకి దిగాం సార్. ఓకే. ఇంకా ఎన్ని రోజులు మీరు పోరాడదాం అనుకుంటున్నారు? మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. సో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు సార్ మీ మొత్తం టోటల్ మా స్టార్ట్ వైడ్గా అయితే 45,000 మంది ఉన్నాం సార్. ఓకే. ఒక వైజాగ్ 10,000 మంది ఉన్నాం సార్. 10,000 మంది అన్ని సెక్షన్ కలుపుకొని. ఓకే. యూజరీ వెటర్నరీ మలేరియా అండర్ ఎలక్ట్రికల్ మొత్తం అన్ని కలుపుకొని, వాటర్ సప్లై అంతా కలుపుకొని, వాటర్ అన్ని కలుపుకొని 10,000 మంది ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ.